కాక్రోచ్ జనతా పార్టీ. సో దీని గురించి చాలా మంది నన్ను వీడియో చేయమని అడుగుతున్నారు. యాక్చువల్ ఇన్ని రోజులు ఎందుకు చేయాలంటే పెద్ద టైం వేస్ట్ ముచ్చట అది. సో అడిగారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే, రీసెంట్ గా బంగ్లాదేశ్ అండ్ నేపాల్ జరిగిన ప్రొటెస్ట్లు చూసారు కదా. అసలు జెన్జీ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అక్కడ గవర్నమెంట్ పడగొట్టారు. సేమ్ ఎజెండా ఇక్కడ ఇండియాలో చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రయత్నాలు చేశారు. బంగ్లాదేశ్ నేపాల్ కాబట్టి జరిగింది, అది మన ఇండియా కాబట్టి అలా పప్పులేం ఉడకలేదు. దీంట్లో ఒక ప్లానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ అవ్వడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ప్రొటెస్ట్ జరిగింది కదా, సో ఒకసారి వీడియో చూడండి. అక్కడ వీడియో చూసారు కదా. సో అక్కడ స్లోగన్స్ ఏమున్నాయి, ఆజాదీ ఆజాదీ. అక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాను కారణం చెప్పారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది స్టడీ గురించి, కానీ అక్కడ ఆజాదీ ఆజాద్ అని ఎందుకు వచ్చింది. సో ఆజాదీ ఆజాద్ అనేది ఎవరు అనేవాళ్ళు తెలుసా. బాబ్రీ మసీద్ ఇట్లా కూల్చినప్పుడు ఇండియాకి అగెనిస్ట్ గా ఉమర్ ఖలీద్ అనే ఒక వ్యక్తి ఈ స్లోగన్ చేసేవాడు. అది చేసినందుకే జైల్లో పెట్టేశారు. సో ఇదే స్లోగన్స్ అక్కడ జరుగుతుంది. అండ్ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, ఈ ఫోటోలు కనిపిస్తున్న వ్యక్తిని చూడండి, సౌరవ్ దాస్. నేను వచ్చిన ప్రొటెస్ట్ కి అతనున్న ఉమర్ ఖలీద్ ఉన్న ఫోటో ఒకసారి చూడండి. సో ఇక్కడ అర్థమవుతుంది కదా, చాలా సింపుల్ థింగ్ ఇది, అందరికి అర్థమైపోయింది అక్కడ. అండ్ ఇంకొకటి, ఉమెన్స్ అని చెప్పేసి, ఉమెన్స్ కు రక్షణ ఉంటాం సంథింగ్ అని చెప్పేసి మెయిన్ ఎజెండా ఇట్లా పెట్టారు కదా. సో ఒకసారి నిన్ననే ఆ ప్రొటెస్ట్ దగ్గర ఏం జరిగిందో ఒకసారి చూడండి. उमर खालिद को सपोर्ट करिए, पार्टी मेरा उसके साथ फ्यूचर है। उमर खालिद ने तुम्हारी इज्जत लूटी थी क्या? उमर खालिद ने तुम्हारी इज्जत लूटी थी क्या? చూసారు కదా, ఒక ఉమెన్ రిపోర్టర్ ఆ పెద్ద ఆయనని ఒక క్వశ్చన్ అడిగి, మీరు ఉమర్ ఖలీద్ ని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని అంటే, నిన్నే అవును చేస్తాం, నిన్న ఏమైనా చేసిండా అని అన్న. అదేనా ఉమెన్ సెక్యూరిటీ అంటే? అదేనా? సింపుల్. మీకు ఇవి చూస్తే అర్థమైపోయింది అనుకుంటా. జనరేషన్ వైజ్ చూస్తే ఏ జనరేషన్ అని కూడా మంచి ఉంటే చెడు ఉంటుంది. ఈ జెన్జీలో కూడా మంచి ఉంది చెడు ఉంది. కానీ ఈ జెన్జీ మంచోళ్ళు ఏం చేస్తారు అని అంటే, టెక్నాలజీని యూజ్ చేసుకుంటా 20 years కే చాలా అచీవ్ చేస్తారు. అదొక బ్యాచ్. ఇదంతా ఒక బ్యాచ్. సో రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కేటగిరీ ఉంటారు అనేది జెన్జీ మీరు గుర్తుంచుకోండి.